10 ఏళ్లలో కల్వకుంట్ల కుటుంబం భారీ అవినీతికి పాల్పడిందన్న పొంగులేటి. కమిషన్లు రావనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టలేదని ఆరోపణ. జగన్ తెచ్చిన మెడికల్ కాలేజీలను ప్రభుత్వం చంపేస్తోందన్న రజనీ. కాలేజీల ప్రైవేటీకరణ వెనుక పెద్ద స్కామ్ దాగి ఉందని ఆరోపణ. ఏపీలో మరో ఆందోళనకు సిద్దమైన వైసీపీ. 9న అన్నదాత పోరు. కవిత వ్యాఖ్యలపై తొలిసారి స్పందించిన హరీష్ రావు. సమయం వచ్చినప్పుడు అన్ని బయటపెడతా అంటూ హాట్ కామెంట్స్. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్ ఆగ్రహం. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామని హామీ. కవిత ఎఫెక్ట్. సీఎం క్యాండిడేట్ గా హరీష్ రావు. వైరల్ గా మారిన ఓ యువతి వీడియో. ప్రాజెక్ట్ నిర్మిస్తే భారీగా కమిషన్లు వస్తాయన్న దురాలోచనతోనే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆ ప్రాజెక్టును చేపట్టారని, అదే పేదలకు ఇల్లు కట్టిస్తే కమిషన్లు రావన్న కారణంతో డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇళ్ల నిర్మాణాన్ని నిర్లక్ష్యం చేశారని రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. కల్వకుంట్ల కుటుంబం వారి 10 ఏళ్ల పాలనలో భారీ అవినీతికి పాల్పడిందని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆనాడు 2009-2014లో క్లియరెన్స్ ఇచ్చింది, వాటర్ అవైలబిలిటీ ఉందని సిడబ్ల్యూసి ఇచ్చిన దాని మీద ఆనాటి ప్రభుత్వాలు ఆ తమ్ముడి దగ్గర కాళేశ్వరం అంటే ఏంటి, పదే రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం కుప్పగూలిపోయింది అని ఒక స్టాండర్డ్ డైలాగ్ కొడుతూ వస్తా ఉన్నాడు. వాస్తవానికి కాళేశ్వరం అంటే 3 బ్యారేజీలు, 15 రిజర్వాయర్లు, 19 సబ్ స్టేషన్లు, 21 పంప్ హౌస్లు, 203 కిలోమీటర్ల టనెళ్లు, 1531 కిలోమీటర్ల గ్రావిటీ కెనాలు, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్, 141 టీఎంసీల సామర్థ్యం కలిగిన రిజర్వాయర్లు, 530 మీటర్ల ఎత్తుకు నీటిని ఎత్తిపోసేటువంటి వ్యవస్థ, 240 టీఎంసీల నీటి వినియోగం. కానీ ఇలా మేడిగడ్డలో దేర్ ఆర్ 7 బ్లాక్స్. సో ఒక్కొక్క బ్లాక్ లో కొన్ని పియర్స్ ఉంటాయి, ఓవరాల్ గా 85 పియర్స్ ఉన్నాయి. ఏదైనా రిస్టోరేజ్ చేయాలంటే ఒక బ్లాక్ ను రిస్టోర్ చేస్తే మొత్తం బ్యారేజ్ ఇంటాక్ట్ ఉంటుంది. జగన్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా నిర్వీర్యం చేస్తోందని, వాటి ప్రైవేటీకరణ వెనుక పెద్ద కుంభకోణం దాగి ఉందని మాజీ ఆరోగ్య శాఖ మంత్రి విడుదల రజనీ ఆరోపించారు. పేద మధ్యతరగతి వర్గాలకు వైద్యాన్ని, వైద్య విద్యను దూరం చేసేందుకే ఈ కుట్ర పన్నుతున్నారని ఆమె విమర్శించారు. ప్రతి జిల్లాకు ఒక మెడికల్ కాలేజీ, అనుబంధ ఆసుపత్రి ఉండాలన్న గొప్ప లక్ష్యంతో జగన్ ఈ కాలేజీలను ప్రారంభించారని రజనీ గుర్తు చేశారు. క్యాబినెట్లో పీపీపీపీ అంటూ, ప్రైవేటైజేషన్ అంటూ జగనన్న తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ని వాళ్ళ నిర్ణయంతో చంపేశారు. ఒక్కసారి ఈ రాష్ట్ర ప్రజలు ఆలోచించాలి. ఈ రాష్ట్రానికి ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ తీసుకురావాలంటే ఎంత కష్టం ఉంటుందని. మనం చూసినట్టయితే 100 ఏళ్ల ఆంధ్రప్రదేశ్ చరిత్రలో మనకు 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజెస్ అందుబాటులో ఉంటే 5 సంవత్సరాల జగనన్న కాలంలో ఈ రాష్ట్రంలో 17 కొత్త గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు 8,500 కోట్లు ఖర్చు చేస్తూ ఈ రాష్ట్రంలో మెడికల్ కాలేజెస్ తీసుకురావాలని, గవర్నమెంట్ పరిధిలో వాటిని ముందుకు తీసుకువెళ్లి ఎంతో మంది వైద్య విద్య అభ్యసించాలని చెప్పి ఎదురుచూస్తున్నటువంటి విద్యార్థుల తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఈరోజు ఈ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తోంది. మనము ఒక గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో మనకు అఫిలియేట్ అయినటువంటి బోధన హాస్పిటల్ ఏదైతే ఉంటుందో ఆ గవర్నమెంట్ బోధన హాస్పిటల్కి ఒక రోగి, ఒక పేదవాడు ఆ హాస్పిటల్కి వస్తే అక్కడ మన జగనన్న హయాంలో చూస్తే అక్కడ ఆ వచ్చినటువంటి ఆ పేదవాడికి ఓపీ ఫ్రీ, ఆ తర్వాత డాక్టర్ కన్సల్టేషన్ ఉంటుంది, అది ఫ్రీ. ఆ డాక్టర్ కన్సల్టేషన్ తర్వాత ఆ రోగికి ఏదైనా మందులు రాస్తే ఆ మందులు ఫ్రీ. లేదు ఏదన్నా టెస్టులు చేసుకోమని అతనికి ఉన్నటువంటి పరిస్థితి వల్ల
ఓ సిటీ స్కాను, ఓ ఎంఆర్ఓయో, ఒక ఎక్స్రేయో లేదా ఏదైనా బ్లడ్ టెస్ట్లు ఏదైనా చేసుకోమంటే అవి ఫ్రీ. ఆ టెస్టుల తర్వాత ఆ రిపోర్ట్ తీసుకుని మళ్ళీ రీకన్సల్టేషన్కి వెళ్తే ఆ రీకన్సల్టేషన్ ఫ్రీ. లేదు మందులు వేసుకుంటే సరిపోతుంది, లేదంటే ఏదైనా సర్జరీ చేయాలో లేదా ఆపరేషన్ చేయాలో ఏదైనా థెరపీ చేయాలో ఏదైనా చెప్పినా ప్రతి అక్కడ ఉన్నటువంటి ఏ ట్రీట్మెంట్ ఆ డాక్టర్ సజెస్ట్ చేసినా కూడా అది ఫ్రీయే. అక్కడ ఆ పేదవాడికి ఒక్క రూపాయి కూడా తన సొంత ఖర్చు లేదు, తన మీద ఏ భారం పడట్లేదు. ప్రభుత్వంగా జగనన్న తీసుకున్నటువంటి బాధ్యత. ఈ రోజున చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం వచ్చాక ఇవన్నీ మీరు అమ్మకానికి పెట్టి ఈ రోజున పరిస్థితి ఏంటి? ఈ రోజున ఈ విధంగా ప్రైవేటైజేషన్ పద్ధతిలో పోతే ఒక పేదవాడు, ఒక రోగి హాస్పిటల్కి వస్తే ఆ ఓపీకి డబ్బులు కట్టాలి, ఆ కన్సల్టేషన్కి డబ్బులు కట్టాలి. ఆ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత డాక్టర్ ఏదైనా మందులు చెప్తే ఆ మందులు డబ్బులు పెట్టి కొనుక్కోవాలి. లేదు ఇదే సిటీ, ఎంఆర్ఐ స్కాను లేదా ఎక్స్రే లేకపోతే ఇంకో ఏదన్నా బ్లడ్ టెస్ట్లు రాశారంటే వాటికి డబ్బులు ఖర్చు పెట్టుకోవాలి. ఆ తర్వాత ఆ టెస్టులు రిపోర్ట్లు వచ్చాక మళ్ళీ రీకన్సల్ట్ డాక్టర్ని అయితే ఆ మందులతో తగ్గిపోతుందని చెప్పినా లేదా సర్జరీ చేయాలన్నా, ఇంకో ఆపరేషన్ చేయాలన్నా, ఇంకో థెరపీ చేయాలన్నా, ఇంకోటి చెప్పినా వాటికి డబ్బులు ఖర్చు పెట్టాలి. ఈ భారం అంతా ఎవరి మీద పడుతుంది? ఈ భారం అంతా ఆ పేదవాడి మీద పడుతుంది. దీనివల్ల ఆ పేదవాడి పరిస్థితి ఏంటి? అప్పుల పాలైపోతాడు, దిక్కుచోచని పరిస్థితిలోకి వెళ్ళిపోతాడు. ఈ భారం బాధ్యత గల ప్రభుత్వంగా మీది కాదా అని నేను ఈ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాను. ఎవరైతే వైద్య విద్య అభ్యసించాలనుకుంటున్నటువంటి విద్యార్థులు ఉంటారో వీళ్ళకి సంబంధించి మనము మన ప్రభుత్వ రంగంలో తీసుకొచ్చినటువంటి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్కి సంబంధించి ఒక సగం ఫ్రీ సీట్స్, ఇంకొక సగానికి మనం కొంత ఫీజు పెట్టాం, ఓ ఫీ స్ట్రక్చర్ పెట్టాం. ఈ ఫీజు కూడా ఎందుకంటే ఈ సెల్ఫ్ ఫైనాన్సింగ్ పద్ధతి ఏంటంటే ఈ యొక్క మెడికల్ కాలేజ్ ఒక సర్వైవల్ కోసం, అంటే వాటికి సంబంధించినటువంటి ఫెసిలిటీస్ ఏమైతే కావాలో రెగ్యులర్గా వాటి రన్నింగ్ కోసం ఎక్కడ కూడా అంతరాయం కలగకుండా ఒక వరల్డ్ క్లాస్ ఫెసిలిటీస్తో చక్కటి వాళ్ళ యొక్క విద్యలు అభ్యసించడానికి ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, అంతరాయం కలగకుండా ఈ యొక్క ఫెసిలిటీస్ ఎవరి మీద కూడా ఆధారపడకుండా అవి వాటంతటా అవి రన్ అయ్యేదానికి ఈ ఫీజు అనేది మనం పెట్టాం. ఇప్పుడు ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఏమవుతుందన్న, ఈ ప్రైవేటైజేషన్ పద్ధతిలో ఇవే మెడికల్ కాలేజెస్ ఏమవుతాయంటే ఏవో కొన్ని సీట్లు ఫ్రీగా ఇస్తారు, ఇక మిగతా సీట్లన్నీ కొన్ని లక్షలకి కోట్లకి అమ్ముకుంటారు. అంటే ఒక పేద విద్యార్థి మన రాష్ట్రంలో వైద్య విద్య అభ్యసించాలంటే ఈ కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి తీసుకురావాలి? ఈ భారం ఎవరి మీద పడుతుంది? ఒక్కొక్క మెడికల్ కాలేజ్కి మనము 500 కోట్లు బడ్జెట్ని మనం కేటాయించుకున్నాము. ఇంత కేటాయించి ఆల్రెడీ ఈ ల్యాండ్, కొంత ప్రభుత్వ ల్యాండ్, కొంత మనము అక్వైర్ చేసినటువంటి ల్యాండ్ పెద్ద ఎత్తున ఖర్చు చేసి ఈ ల్యాండ్ మనం లే చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఫెసిలిటీసు, మనం చేసినటువంటి రిక్రూట్మెంట్స్ ఇవన్నీ ఇలా ఉండగా దీన్నంతా కూడా చాలా చవక్కి ఈ ప్రైవేట్ వాళ్లకు అమ్ముకుంటూ ఒక వ్యాపారం చేస్తూ ఒక స్కామ్కి తెరలేపారు ఈ కూటమి ప్రభుత్వం. రాష్ట్రంలో యూరియా కొరత, రైతాంగ సమస్యలపై కూటమి ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూ వైసీపీ ఆందోళనకు సిద్దమైంది. అన్నదాత పోరు పేరిట ఈ నెల 9న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ఆర్డీఓ కార్యాలయాల ఎదుట శాంతియుత నిరసనలు చేపట్టనున్నట్లు ప్రకటించింది. ఈ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి పలువురు ముఖ్య నేతలతో కలిసి నేడు విడుదల చేశారు. జగన్ హయాంలో రైతులకు అందించిన ప్రయోజనాలను ఈ ప్రభుత్వం విధ్వంసం చేసిందని ఆరోపించారు. ప్రాబ్లం ఉంది, అన్ని చోట్ల ఉంది. గవర్నమెంట్ చేయాల్సిన జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు చిన్న పార్టీ రాగానే ఇమ్మీడియట్ ఏం చేయగలమనేది చూసేవాళ్ళు, ఎంత చేయగలమనేది తర్వాత. ముందు ఫస్ట్ ఎస్ ఉన్నాం, మేము ఉన్నామనే భరోసా ఇవ్వాలా. తీసి మార్కెట్ ఇంటర్వెన్షన్కి అదే పనిగా సపరేట్ నిధి పెట్టి 3000 కోట్లు ఎప్పుడు అవసరమైనా గవర్నమెంట్ వెళ్ళి ముందు కొంత ప్రొక్యూర్మెంట్ స్టార్ట్ చేసి ప్రైవేట్ వాళ్ళు కూడా దిగేట్టు మోటివేట్ చేయడం, ఎంకరేజ్ చేయడం చేసేది. లేదా ప్రైవేట్ వాళ్ళతో కూర్చోబెట్టి మాట్లాడేది. జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా కూర్చొని మాట్లాడేవాళ్ళు. అది ఆ రోజు జరిగింది. ఈయనకు తీరిక ఎక్కడుంది? ఈయనకు కమిషన్ల రాజ్యం, ఏ రూట్లో క్రైసిస్ వస్తే ఆదాయం పెరుగుతుంది, సంక్షోభం వస్తే ఆదాయం పెరుగుతుంది. కాబట్టి సంక్షోభం క్రియేట్ చేసైనా ఆదాయం ఎట్లా పెంచుకోవాలా, తనకు తన వెనకబడి ఉండే వాళ్లకు, మాఫియా ముఠాకు, ఈ తెలుగుదేశం పార్టీ అని పిలువబడే వాళ్ళందరికీ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వాళ్ళందరూ కలిసే దోపిడీ ముఠా తయారైపోయిన ఆ పొలిటికల్ పార్టీ పేరుతో తయారైన ఆ పార్టీ కార్యకర్తల నాయకులు, లేదా వాళ్ళు సెంట్రలైజ్డ్, వాళ్ళు ఎట్లా బాగుపడాలి, తను కోటరీ, వీటి మీద దృష్టి తప్ప ఈ 4 ఏళ్లలో దీపం ఉండగానే ఇల్లు ఎట్లా దిద్దుకోవాలా అనే దీంతో ఉన్నారు తప్ప రాష్ట్రం గురించి పట్టించుకోవాలో వచ్చిన పరిస్థితిని ఛాలెంజ్ చేస్తూ
ఒక ప్రెజర్ తీసుకురావడానికి శాంతియుతంగా డెమోక్రటిక్గా చేసే ర్యాలీలో మొత్తం అందరూ పాల్గొనాలి. వైఎస్ఆర్సీపీ శ్రేణులు పాల్గొంటాయి. దాంతోపాటు రైతులు, అలాగే రైతు సంక్షేమం కోరుకునే అన్ని శక్తులు, వ్యక్తులు, సంస్థలు కూడా కలిసి రావాలని కోరుతున్నాం. యూరియాకు సంబంధించి బ్లాక్ మార్కెటింగ్ ఆపి అందుబాటులోకి తీసుకురావడం, వాటి ఎంఆర్పీ రేట్లకు మాత్రమే దాన్ని అమ్మేట్టు చూడడం, అలాగే మిగిలిన మద్దతు ధరలకు సంబంధించి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత వ్యాఖ్యలపై బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు తొలిసారి స్పందించారు. నా జీవితం తెరిచిన పుస్తకం. కొందరు నాయకులు, పార్టీలు చేసిన ఆరోపణలే కవిత కూడా చేశారు. ఇందులో కొత్తేం లేదు. కవిత వ్యాఖ్యలు ఆమె విజ్ఞతకే వదిలేస్తున్నాను. తెలంగాణ రాష్ట్ర సాధనలో నా నిబద్ధత ఏంటో అందరికీ తెలుసు. తెలంగాణ ద్రోహుల నుంచి రాష్ట్రాన్ని కాపాడుకుంటాం. కేసీఆర్ నాయకత్వంలో 100కు 100% మళ్లీ అధికారంలోకి వస్తాం అని హరీష్ రావు కీలక వ్యాఖ్యలు చేశారు. రైట్ బాబు. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిదే. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో దాని మీదనే మేము వెచ్చిస్తాం. నా 25 ఏళ్ల రాజకీయ ప్రస్థానం తెలంగాణ ప్రజల ముందు ఒక తెరిచిన పుస్తకం లాంటిది. సరే, గత కొంతకాలంగా మా పార్టీ పైన, అదేవిధంగా నా పైన కొన్ని రాజకీయ పార్టీలు చేస్తున్నటువంటి వ్యాఖ్యలనే వారు కూడా చేయడం జరిగింది. అయితే ఆ వ్యాఖ్యలు వారు ఎందుకు చేశారో అది వారి విజ్ఞతకే నేను వదిలేస్తున్నాను. కేసీఆర్ గారి నాయకత్వంలో గత 2.5 దశాబ్దాల కాలంగా ఒక క్రమశిక్షణ కలిగిన కార్యకర్తగా రాష్ట్ర సాధనలో, రాష్ట్ర అభివృద్ధిలో నేను చూపిన నిబద్ధత, నా పాత్ర అందరికీ తెలిసినటువంటిది. ఈరోజు రాష్ట్రంలో ఎరువులు దొరకక ఒకవైపు రైతులు గోసపడతా ఉన్నారు, మరొక వైపు వరద ప్రాంతాల ప్రజలు అనేక ఇబ్బందుల్లో ఉన్నారు. కేసీఆర్ గారు దశాబ్ద కాలం ఎంతో కష్టపడి నిర్మించిన వ్యవస్థలను, ఒక్కొక్క వ్యవస్థను ఉద్దేశపూర్వకంగా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, నేను, మా కుటుంబం, మాది రక్త సంబంధం. పదవులు పోతానో, పార్టీలకి వెళ్ళి సస్పెండ్ చేస్తానో పోయేటటువంటి బంధం కాదు. కానీ ఎవరైతే వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్న పార్టీలు ఉంటారో, పార్టీలో ఉండి కేవలం డబ్బు సంపాదించుకోవాలనేటటువంటి ఒక ఆలోచనతో, వ్యక్తిగత లబ్ధి పొందాలనేటటువంటి ఆలోచనతో ఉన్నటువంటి వ్యక్తులు, వాళ్ళకి కావాల్సింది ఏంది? మేము ముగ్గురం కలిసి ఉండొద్దు, మా కుటుంబం బాగుండొద్దు, మా కుటుంబం విచ్ఛిన్నమైతేనే వాళ్ళకి అధికారం వస్తుంది. దాంట్లో భాగంగా ఇవాళ మొదటి స్టెప్ నన్ను బయటేసారు పార్టీలకి. అది ఇక్కడితో ఆగదు. నేను గౌరవనీయులు పెద్దలు దైవ సమానులు కేసీఆర్ గారిని విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మీకు ఒక సూచన చేస్తా. దయచేసి మీ చుట్టూ ఏం జరుగుతున్నదో ఒకసారి చూసుకోండి. నన్ను ఇవాళ బయట పంపొచ్చు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన ప్రతి ఒక్క హామీని నెరవేరుస్తుంది. గిరిజన కుటుంబాలకు ఉచిత సిలిండర్ ఇవ్వనున్నట్లు మంత్రి నాదెండ్ల మనోహర్ ప్రకటించారు. దీపం 2 పథకం కింద 14.2 కిలోల గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్లు ఉచితంగా అందించనున్నట్లు తెలిపారు. దీనివల్ల 16 జిల్లాల్లోని 23,912 గిరిజన కుటుంబాలు లబ్ధి పొందుతాయని ఆయన పేర్కొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి మండిపడ్డారు. చంద్రబాబు సర్కార్ నిర్ణయాన్ని ఆయన
తప్పుపట్టారు. తాము అధికారంలోకి రాగానే మెడికల్ కాలేజీలను మళ్లీ ప్రభుత్వ పరం చేస్తామని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. చంద్రబాబు అనుకున్నంత పని చేశారు. సంపద సృష్టిస్తానని ఎన్నికలకు ముందు కల్లబొల్లి కబుర్లు చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తరువాత ప్రజల ఆస్తులను పప్పు బెల్లాల మాదిరిగా మీ వాళ్లకు కమిషన్ల కొరకు దోచిపెడుతున్నారు. మేం పెట్టిన ప్రభుత్వ మెడికల్ కాలేజీలను నిన్న కేబినెట్ లో స్కామ్ల కోసం ప్రైవేటు పరం చేయడం అవినీతిలో మీ బరి తెగింపునకు నిదర్శనమన్నారు. గత వైసీపీ ప్రభుత్వం వైద్య విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని 17 మెడికల్ కాలేజీలు నిర్మించామంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ చేసిన ప్రచారం పూర్తిగా అవాస్తవమని ఏపీ స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ చైర్మన్ కొమ్మారెడ్డి పట్టాభిరామ్ తీవ్రంగా విమర్శించారు. తన 5 ఏళ్ల పాలనలో కేవలం 5 కాలేజీలు విజయనగరం, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, నంద్యాల నిర్మాణాన్ని ప్రారంభించి వాటిని కూడా అసంపూర్తిగా వదిలేశారని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ వైద్య కళాశాలల్లో మేనేజ్మెంట్ కోటా తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. సెల్ఫ్ ఫైనాన్సింగ్ మోడల్ తీసుకొచ్చింది జగన్మోహన్ రెడ్డి గారు. ఫీజులు నిర్ధారించింది జగన్మోహన్ రెడ్డి గారు. అదే విధంగా ఆయన నేనేదో 17 మెడికల్ కాలేజీలు పెట్టేస్తా ఉన్నా అని చెప్పి రకరకాలుగా ఓదరగొట్టి ఆయన చేసింది ఏంటండి? 5 కాలేజీలు హడావుడిగా తెరిచారు, సరైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేకుండా. మిగతా 12 కాలేజీలు అటకెక్కిపోయాయి. ఇవాళ మేము దానిలో 10 కాలేజీలు 2 ఫేజెస్ లో ఫేజ్ 1 అండ్ ఫేజ్ 2 తీసుకుని మేము ఇవాళ పీపీపీ మోడల్లో మేము కాలేజీలు ఎస్టాబ్లిష్ చేయడానికి ఇవాళ మేము పూనుకున్నాం. ఇవాళ గతంలో 22 మెడికల్ కాలేజీలు ఏర్పాటు చేసినటువంటి చరిత్ర నారా చంద్రబాబు నాయుడు గారిదండి. మీరు చేసింది ఏంటి? అసంపూర్తిగా ఒక 5 కాలేజీలు. అంతేకాకుండా తిరుపతిలో బర్డ్ ఆసుపత్రి గాని, టాటా క్యాన్సర్ ఇన్స్టిట్యూట్ గాని ఎవరు తీసుకొచ్చారు? చంద్రబాబు నాయుడు గారు కాదా? ఆ రోజున అన్న నందమూరి తారక రామారావు ఫస్ట్ హెల్త్ యూనివర్సిటీ 1986లో వాళ్ళ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీని స్థాపించింది తెలుగుదేశం పార్టీ. స్వర్గీయ అన్న నందమూరి తారక రామారావు. మీరు తండ్రి గారు గాని ఏమైనా ఒరగబెట్టారా ఈ రాష్ట్రానికి? ఏ స్కీమ్ తీసుకున్నా దాని వెనక స్కామే కదా సార్ ఉండేది. ఇవాళ 2015లో మంగళగిరిలో అత్యద్భుతంగా నడుస్తోంది ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్. ఎవరు తీసుకొచ్చారు? నారా చంద్రబాబు నాయుడు గారు కదా? మీరేం తెచ్చారు 1924 మధ్య? బీఆర్ఎస్ పార్టీలో కవిత ఎపిసోడ్ ఇంకా చల్లారలేదు. హరీష్ రావు కేసీఆర్ తో భేటీ అయ్యారు. ఈ క్రమంలో హరీష్ ను ఉద్దేశించి ఓ యువతి చేసిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారింది. హరీష్ రావును ఉద్దేశించి ఓ వీడియోలో మాట్లాడుతూ నా దృష్టిలో హరీష్ రావు మోస్ట్ ఎలిజిబిలిటీ సీఎం క్యాండిడేట్ అని కామెంట్ చేసింది. హరీష్ రావుకు రూరల్ తెలంగాణపై మంచి పట్టుంది. అలాగే బీఆర్ఎస్ క్యాడర్ మొత్తాన్ని ఒక్కడే శాసించగలరని చెప్పుకొచ్చింది. అయితే ఈ వీడియోపై కవిత అభిమానులు విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ వీడియోలో మాట్లాడుతున్న యువతి హరీష్ రావు దూరపు బంధువు. నా దృష్టిలో హరీష్ రావు గారు వన్ ఆఫ్ ద మోస్ట్ పవర్ఫుల్ అండ్ డైనమిక్ లీడర్ అండ్ మోస్ట్ ఎలిజిబుల్ సీఎం క్యాండిడేట్ అకార్డింగ్ టు మీ. ఎందుకంటే ఆయనకి రూరల్ తెలంగాణ పైన మంచి పట్టు ఉంది అండ్ బీఆర్ఎస్ క్యాడర్ ని మొత్తం ఒక్కడే సాధించగలే శక్తి ఉంది ఆయనకైతే. అసెంబ్లీలో అధికార పార్టీ వాళ్ళు ఒక్క మాట అన్నారు అనుకోని ఈయన 100 మాటలని వాళ్ళ నోర్లు అయితే మూయిస్తారు. అంత శక్తి ఉంది ఆయన, అంత టాకింగ్ పవర్ ఉంది ఆయనకి. సో నాకేమనిపిస్తుంది అంటే ఈయన సీఎం అయితే ఎట్లుంటో చూడాలని ఉంది నాకు. ఎందుకంటే ఈజ్ ద మోస్ట్ వర్తీ క్యాండిడేట్. నిద్రలో ఉన్న భర్తను ఇనుపరాడుతో తలపై మోదీ భార్య హత్య చేసిన ఘటన స్థానికంగా కలకలం రేపింది. భర్త ప్రతిరోజు మద్యం తాగి ఆలస్యంగా ఇంటికి వచ్చి చిత్రహింసలు పెట్టేవాడని, మరో మహిళతో అక్రమ సంబంధం పెట్టుకుని జీతం డబ్బులు వ్యసనాలకు ఖర్చు చేస్తున్నాడని భార్య ఆవేదన వ్యక్తం చేసింది. భర్త టార్చర్ భరించలేకనే రాంబాబును చంపాలని నిర్ణయించుకున్నట్లు ఆమె పోలీసుల ముందు ఒప్పుకుంది. నిద్రిస్తున్న సమయంలో ఇనుపరాడుతో తలపై మోదీ రాంబాబును హత్య చేసినట్లు విచారణలో బయటపడింది. Hey!
కర్నూలు జిల్లా సి బెలగల్ మండలం పోలాకల్ గ్రామంలో ఇద్దరు ఉల్లి రైతులు ఆత్మహత్య యత్నానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. ఇద్దరు రైతులు 5 ఎకరాల విస్తీర్ణంలో ఉల్లి సాగు చేశారు. అయితే మార్కెట్లో ధర లేకపోవడంతో లక్షలాది రూపాయల అప్పులు తెచ్చి చేసిన పంట నష్టాల్లో మునిగిపోయింది. తీవ్ర మనస్తాపానికి గురైన వీరు సెల్ఫీ వీడియో తీసుకుంటూ తమ దుస్థితిని వాపోయి అనంతరం పురుగుల మందు సేవించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో గ్రామంలో విషాద వాతావరణం నెలకొంది. ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి రైతులను ఆదుకోవాలి అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. మామూలు అరగడ్డమైన రేటు గిట్టుబాటు ధర లేదని 1200 మద్దతు ఇచ్చినాడు కదా. 1200 కూడా గిట్టుబాటు కాదు మాకైతే. కూలోళ్ళకి మరి ఆ మేడం ద్వారా మేడం అన్న అంతే. ఆ మేడం పేరు తెలియదు, ఏం తెలియదు. మా మీద ఎటువంటి కొట్లాట లేదు, ఏం లేదు, ఒక రాజకీయం లేదు. తాగిన ఏదైతే మా కప్పుల బాధతో తాగిన ఉల్లిగడ్డకి రేటు లేక ఏ పంటకైనా గిట్టుబాటు మద్దతు ధర లేదు. అవి ఉల్లి కానీ పత్తి కానీ వేరుశెనగ కానీ ఏదైనా దానివల్ల తాగినాం సార్. అంతేగా ఇప్పుడు కూడా పెట్టుబడుల కోసం ఉల్లిగడ్డ పెట్టుకోను. 1 ఎకరా ఎకరన్నర గొర్రె పిలిచినాను, 1 ఎకర కోసుకున్నా సార్. కోసుకున్న తర్వాత 100 ఏం గిట్టదు సార్, మాకు ఏం రాక ఇక్కడ వాళ్ళు చూస్తే కర్తబాను